బోనాల పండుగ అని చెప్పి పొద్దు పొద్దున అందరినీ లేపి ఆ పనికి ఈ పనికి అందరినీ ఎటోళ్ళు అటు పంపించింది. కుండ రుద్దుకుంటూ కూర్చుంది పసుపు కుంకుమ పెట్టుకొని. ఆమె పని ఆమె వేసుకుంటూ కూర్చుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క సైడ్ పంపించింది. ఫుల్ బిజీ 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 ఆ రోజు. అసలు ఎవరు ఏం చేస్తారో అర్థం కాలే. వీళ్ళు ఎటోళ్ళు అటు వేయరు. మా అమ్మ పని మా అమ్మకే. అయ్యో మా డాడీ వచ్చిండు. మా డాడీకి ముందే మస్తు సిగ్గు. చూడండి ఒకసారి ఇట్లా సిగ్గు పడుతుండగా. అట్లనే రిలేటివ్స్ కూడా వచ్చారు. వాళ్ళ కూతురు మా తమ్ముడాడు. ఈయనకి సిగ్గు అసలు ఆడపిల్ల కన్నా ఎక్కువ సిగ్గు ఈయనకి అసలే. మా బావ కూడా వచ్చిండు. నూకరాజు వచ్చేసాడు. భక్తి చూడండి బాంది. ఏం భక్తి చూడండి అమ్మో. మా డాడీ ఏం మొక్కినా అర్థం కాదు. ప్రతిసారి అంతే చెప్తాం, మంచిగా మొక్కాలి ఇట్లా అంటాడు. చేతులు పెడతాడు, కొడుతూనే ఉంటాడు. ఇక మా అమ్మ కొబ్బరికాయల పువ్వు వచ్చిందని చెప్పి పదే పదే తీసి మరీ చూస్తుంది. అలా లైన్ కట్టేసిరు ఇక నన్ను చూసి అందరూ. భక్తిలో అందరు నీలమైపోయారు అనమాట. స్టార్ట్ ఇక్కడ నుంచి వైబ్, బోనాల్ వైబ్ స్టార్ట్. ఇక ఈడ స్టార్ట్ అయినామంటే బై వాకే అనమాట. చిక్కిరిపురం అని ఉంటుంది. ఈ నుంచి ఒక 3.5 4 వస్తుందేమో. ఇక్కడ నుంచి బై వాకే పోతాం అందరం, ఫ్యామిలీ మొత్తం. చూడండి ఇక మన వాళ్ళని ఒక్కొక్కరు ఎండకి చిన్న స్మైల్ ఇస్తారు. ఎండలో నడుచుకుంటా. ఎండ ఒక రేంజ్లో కొడుతుంది. ఏం చేద్దాం ఇక, పోవాలి తప్పదు. మా తమ్మునానికి ఏం చేయాలి అర్థాక కోడి లేపి చూపిస్తాడు. ఆ రోజు చాలా క్రౌడ్ ఉండే, చాలామంది. అసలు ఆ ప్రదర్శనలు చేయడానికి కూడా ప్లేస్ లేకుండే. అసలు జరుగుతలేరు, ఉన్న కానించి జరుగుతలేరు. అసలు ఇంతమంది చూడండి అసలు.
మొత్తానికైతే మన బిఎల్ఆర్ గారు వచ్చేసారు గుడికి. ఈ పొద్దున రమ్మని చెప్తే ఇప్పుడు వచ్చిర్రు. వచ్చేది కాక మళ్ళీ ఇక సిగ్గు కూడా ఒకటే సిగ్గు పడుతున్నారే. మా వాడు వచ్చిన మా పెద్దనాన్న వాళ్ళ కొడుకు సతీష్ అని పేరు. పొట్టి సత్య అంటారు అని. వాడిని సిగ్గు చూడండి ఒకసారి దగ్గరికి వచ్చినాక ఒకసారి నవ్వు చిలిక నవ్వుతాడు ఒకటే. అగో అదే గురువు గారు నా చెవులో పువ్వు పెట్టారు అనమాట. అది చూసి ఒకటే నవ్వుతారు. అగో మా వాడు తీయరావే అంటారు. ఇక పోతాం కొంచెం ఆడుకున్న పాపతో. ఆమె భయపడ్డదో లేకపోతే ఏమనుకుందో మరి, చూస్తూనే ఉంది అట్లా. సడన్గా చూసేసరికి అరే మళ్ళా రెడీ అయింది, ఇక్కడికి వచ్చిండ